కందిపప్పు అండి, నైట్ నానబెట్టాను, శుభ్రంగా కడిగి పక్కకు పెట్టాను. పాలకూర, వాటికి కావాల్సింది టమాటా, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, కారం, ఉప్పు, పసుపు అండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, కొద్దిగా పసుపు అండి, కొంచెం ఉప్పు, పాలకూరలో ఉప్పు ఉంటుంది, ఎక్కువ వేయొద్దు, కొద్దిగా కారం, ఈ కోసి పెట్టుకున్న టమాటాలండి, ఇవన్నీ వేసేయాలి. టమాటాలు, వచ్చి పాలకూర మనకు కావాల్సినంత, పప్పు ఎక్కువ ఉన్నప్పుడు ఆకుకూర కొంచెం ఎక్కువనే పడుతుంది. ఒక గ్లాస్ వాటర్ అండి, పప్పుకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకోండి. మీ చాయిస్ని బట్టి మీకు తెలుస్తుంది ఎంత వేయాలో. కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ రావాలండి. ఇచ్చాను, కుక్కర్ పెట్టానండి, 5-6 విజిల్స్ రావాలి. తాలింపు రెడీ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించే గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేయాలి. ఉల్లిపాయ, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి. పాలాకు పప్పు ఉడికిందండి, పప్పు గుత్తి కొంచెం మెత్తగా చేసుకోవాలి. మెత్తగా అయిందండి, తాలింపు ఇందులో వేసుకోవాలి. పాలాకు పప్పు రెడీ అయిందండి. చాలా టేస్టీ పప్పు అండి ఇది చపాతీకి, అన్నానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పప్పు ఎక్కువ వేసుకుని ఆకుకూర తక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. ఎక్కువ ఆకుకూర వేసేస్తే పసరు వచ్చేస్తుంది, ఆకుకూరే కనపడుతుంది, పప్పు కనిపించదు, టేస్ట్ కూడా మారుతుంది. అందుకని ఆకుకూర కొంచెం తక్కువ వేసుకుని పప్పు ఎక్కువ వేసుకోండి. చాలా హెల్తీ పప్పు అండి ఇది. టమాటా కూడా వేసాను కాబట్టి చాలా టేస్ట్గా ఉందండి.